అనుకున్నట్టే ఆ చికెన్ నెక్ ద్వారా అక్కీకారణ్యంలాగా ఉండే ఆ ప్రదేశంలో నుంచి ఎవరిని రానియకుండా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి అలాంటి థ్రెట్ లేకుండా మనం బలంగా ధైర్యంగా ఉండొచ్చు అన్నమాట. సో ఈ విషయంలో చాలా అతిపెద్ద చొరవ పడింది ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో అని చెప్పాలి. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఆ శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఇక ఎన్నికలు అయిపోయాయి, బీజేపీ వచ్చేసింది, గవర్నమెంట్ ఫామ్ అయింది అని ఆయన వదిలిపెట్టలేదు. స్టిల్ ఈనాటికి కూడా ప్రతిరోజు స్టేట్ ఇంటెలిజెన్స్, అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ అధికారులు వీళ్ళందరితో కూడా మాట్లాడుతూ వారితో సమన్వయం చేసుకుంటూ వారికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆయన ఆదేశాలు ఇస్తూ ప్రతిరోజు ఆ రిపోర్టు మీద అమిత్ షా గారు కూర్చుంటున్నారు. అంటే వెస్ట్ బెంగాల్ విషయంలో అక్కడ మొత్తం ఆ సొల్యూషన్ తీసుకురావడానికి ఇది భారతదేశానికి తీసుకొచ్చే సొల్యూషన్గా భావించి ఆయన ఈ పని మీద ప్రతిరోజు కూర్చుంటూ ఆదేశాలు ఇస్తూ ఉన్నారన్నమాట. ఈ నేపథ్యంలో అంటే డే 1 నుంచి ఒక ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది కేంద్ర మంత్రిత్వ శాఖ. ఇందులో ఆ ఫార్ములా ఏంటి అంటే 3D ఫార్ములా. 3D ఫార్ములా అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. డిటెక్ట్ చేయడం అంటే ఏ విధంగా డిటెక్ట్ చేయడం? ఇప్పటి వరకు మనం చూసాంగా, మే 7వ తారీఖున అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు డిటెక్ట్ చేయడం మొదలు పెడితే ఇప్పటి వరకు తేలిందేంటి? లక్షల మంది ఇల్లీగల్స్గా ఉన్న వాళ్ళు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంతా అక్కడ ఉన్నారు. ఈ రోహింగ్యాల రూపంలో, ఇదే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, మయన్మార్ నుంచి వచ్చిన ఇంకొంతమంది, అందరూ కూడా లక్షల్లో ఉన్నారు అనేది డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సౌత్ వైపు ఎంతమంది వెళ్లారు, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వీలైన వాళ్ళేమో భారతదేశం లోపలికి వచ్చారు, ఇక అసలు వీలు కాదు అనుకున్న వాళ్ళు అటు బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయారు.